సమూవేలు రెండవ గ్రంథము 20వ అధ్యాయము. షెబా తిరుగుబాటు. ఇశ్రాయేలీయులలో షెబా అను దుర్మార్గుడొకడు కలడు. అతడు బెన్యామీను గోత్రుడైన బిక్రీ కుమారుడు. షెబా బూరనోది, మనకు దావీదు సొత్తులో పాలు లేదు, ఈషాయి కుమారుని వారసులతో పొత్తు లేదు. కావున ఇశ్రాయేలీయులారా, మన నివాసములకు వెడలిపోవుదము రండు అని కేకలిడెను. ఆ మాటలాలించి ఇశ్రాయేలీయులు దావీదును విడనాడి షెబ వెంట పోయిరి. కాని యూదీయులు మాత్రము దావీదును వదలక యొర్దాను నుండి యెరూషలేము వరకు అతని వెంటనంటిపోయిరి. దావీదు పురము చేరుకుని ప్రాసాదము ప్రవేశించెను. అతడా ప్రాసాదమును పరామర్శించుటకని వదిలిపోయిన 10 మంది ఉంపుడుగత్తెలనొక ఇంట నుంచి వెచ్చములిచ్చి పోషించెను. దావీదు వారిని మరలా కన్నెత్తి అయినా చూడలేదు. కనుక వారు చనిపోవు వరకు విధవల వలె జీవించేది. అమాసా వధ. రాజు అమాసాతో, నీవు వెళ్ళి యూదీయులను 3 నాళ్లలో ప్రోగు చేసుకొని రమ్ము, నీవు స్వయముగా వారితో రమ్ము అని చెప్పెను. అమాసా యూదీయులను గుంపుగూర్చుటకు వెడలిపోయెను. కాని అతడు దావీదు పెట్టిన గడువు లోపల రాలేకపోయెను. రాజు అబీషయితో, ఈ బిక్రీ కుమారుడు షెబా మనలను అబ్షాలోము కంటే ఎక్కువగా 30 తిప్పలు పెట్టును. కనుక నీవు రాజు సంరక్షక భటులను తీసుకుని పోయి షెబను గన్నాడును. అతడు సురక్షిత పట్టణములు ప్రవేశించెనేని ఇక మన చేతికి చిక్కడు అని చెప్పెను. కనుక యోవాబు, కెరెతీయులు, పెలెతీయులు మరియు మహావీరులు యెరూషలేము నుండి అబీషయుతో పయనమై బిక్రీ కుమారుడు షెబను పట్టుకొనబోయిరి. గిబ్యోను చెంతనున్న పెద్ద రాతి బండ దగ్గరకు రాగానే అమాసా వారికెదురుగా వచ్చెను. యోవాబు నిలువు చొక్కాయి ధరించి నడికట్టు కట్టుకొనియుండెను. ఆ నడికట్టు మీది నుండి వరలో దూర్చిన కత్తి వ్రేలాడుచుండెను. యోవాబు, తమ్ముడా అమాసా, క్షేమమే గదా అనుచు ముందటికి వచ్చి ముద్దుడికొని వాని వలె కుడి చేతితో అతని గడ్డము పట్టుకొనెను. అమాసా యోవాబు చేతనున్న కత్తిని గమనింపనేలేదు. యోవాబు ఆ కత్తితో అమాసాను కడుపున పొడవగా అతని ప్రేవులు జారి నేలపై పడెను. 2వ పోటుతో అవసరము లేకయే అమాసా అసువులు బాసెను. అంతటా అబీషయి, యోవాబు బిక్రీ కుమారుడు షెబను పట్టుకొనుటకై చెరచెర సాగిపోయిరి. యోవాబు సైనికుడొకడు అమాసా చేరువ నిలిచి, యోవాబు దావీదుల పక్షము అవలంబింపగోరు వారు యోవాబును అనుసరించి వెళ్ళుడు అని చెప్పుచుండెను. అమాసా త్రోవ నడుమ నెత్తుటి మడుగులో పడియుండెను. ఆ త్రోవ వెంట వచ్చు యోధులందరచట ఆగి నిశ్చేష్టులై చూచుచుండిరి. అది గాంచి సైనికుడు అమాసా శవమును ప్రక్క పొలములోనికి లాగివేసి దానిమీద ఒక వస్త్రము కప్పెను. అటు పిమ్మట యోధులందరూ బిక్రీ కుమారుడు షెబను పట్టుకొనుటకై నేరుగా యోవాబుననుసరించి వెళ్ళిరి. షెబ తిరుగుబాటు సమస్య పోవుట. షెబ ఇశ్రాయేలు మండలమంతటా తిరిగి చివరకు ఆబేలు బెత్మాకా నగరము ప్రవేశించెను. బిక్రీయులు అతనిని అనుసరించి వెళ్ళిరి. షెబా పట్టణము ప్రవేశింపగనే అతనిని వెన్నాడి వచ్చిన వారు నగర ప్రాకారమెత్తు వరకు కట్టపోసి ప్రాకారమును కూలద్రోయదొడగిరి. అప్పుడు వివేకవతియగు వనిత ఒకర్తే ప్రాకారము పైనుండి, అయ్యలారా, ఒక మాట వినుడు, యోవాబును ఇచ్చటికి పిలిపింపుడు, నేనాయనతో మాటాడవలయును అని పల్కెను.
యోవాబు ముందటికి వచ్చెను. ఆమె, యోవాబువు నీవేనా అని అడుగగా అతడు, అవును నేనే అని చెప్పెను. ఆమె, ఈ దాసురాలి పలుకులు ఆలింపుము అనెను. అతడు, ఆలించుచునేయున్నాను చెప్పుము అనెను. ఇశ్రాయేలు పెద్దల ఆచారములు అడుగంటిపోయెనేని ఆబేలు దాను పట్టణములను చూచి మరలా నేర్చుకొనుడని పూర్వమొక సామెతయుండెడిది. ఇశ్రాయేలు దేశమున శాంతియుతము విశ్వసనీయమునైన పట్టణమిది. మీరీ పట్టణమును, ఈ మాతృనగరమును నాశనము చేయబోవుచున్నారు. నాయనలారా, ప్రభువు సొత్తైన ఈ పురమునే కూలద్రోయుదురా అని పల్కెను. యోవాబు, అమ్మా, ఇవి ఏటి మాటలు? ఈ నగరమును ఆక్రమించుకోవలయునని గాని నాశనము చేయవలయునని గాని నాకు కోరిక లేదు. ఉన్న మాట వినుము. ఎఫ్రాయిము కొండకోనకు చెందిన బిక్రీ కుమారుడు షెబ మన రాజు దావీదుపై తిరుగుబాటు చేసెను. అతని నొక్కనిని మాకు పట్టి ఇత్తురేని వెంటనే మీ నగరమును వీడి వెడలిపోయేదము అనెను. ఆమె, దానికేమి, ఈ గోడ మీద నుండి అతని తలను మీ కడకు విసరివేసదము అని చెప్పెను. ఇట్లు చెప్పి ఆమె నగరములోనికి వెడలిపోయి తన తెలివితేటలతో పురజనులను ఒప్పించెను. వారు బిక్రీ కుమారుడు షెబ తల నరికి గోడమీది నుండి యోవాబు ఎదుటకు విసరివేసిరి. వెంటనే యోవాబు బోరనూదెను. అతని అనుచరులు పోరు చాలించి తమ ఉనికి పట్టు నివాసములు చేరుకొనిరి. యోవాబు యెరూషలేముకు వెడలిపోయెను. దావీదు ఉద్యోగులు. యోవాబు దావీదు పటాలములకెల్లా నాయకుడు. యెహోయాదా పుత్రుడు బెనాయా కెరెతీయులకు పెలెతీయులకు నాయకుడు. అదోరాము వెట్టి చాకిరీ చెయ్యు నిర్బంధ సైనికులకు అధిపతి. అహీలూదు కుమారుడు యెహోషాఫాతు లేఖకుడు. షెవ కార్యదర్శి. సాదోకు అబ్యాతారు యాజకుడు. యాయీరు నివాసి ఈరా కూడా దావీదుకు యాజకుడు. రాజుల దినచర్య మొదటి గ్రంథము 25వ అధ్యాయము. దేవాలయ గాయకులు. దావీదు రాజు లేవీయ గాయకులు కలిసి దేవాలయములో ఆరాధనలో పాటలు పాడుటకు ఆసాపు, హేమాను, యెదుతూను అను లేవీయ సంతతి వారిని ఎన్నుకొనిరి. వారు సితార, స్వరమండలము, చిటితాళములు మొదలైన వాద్యముల సంగీతముతో ప్రభు సందేశము వినిపింపవలయును. ఆరాధనమందు పాటలు పాడువారి జాబితా వారు చేయవలసిన పనులతో చేర్చిన జాబితా ఇది. ఆసాపు నలుగురు కుమారులు సక్కూరు, యోసేపు, నెతన్య, అషరేలాలు. వారు ఆసాపు క్రింద పనిచేసిరి. ఇతడు రాజు ఆజ్ఞాపించినప్పుడెల్లా ప్రభు సందేశమును వినిపించడివాడు. యెదుతూను 6 కుమారులు గెదల్యా, జెరి, యెషయా, షిమేయి, హషబ్య, మత్తిత్యాలు. వారు తమ తండ్రి క్రింద పనిచేసిరి. స్వరమండలము సంగీతముతో ప్రభు సందేశమును వినిపించి అతనిని స్తుతించిరి. హేమాను 14 తనయులు బుక్కీయ, మత్తన్య, ఉజ్జీయేలు, షెబూవేలు, యెరీమోతు, హనన్య, హనని, ఇలియాత, గిద్దల్తి, రోమాంతియేసరు, యొష్బెకాష, మల్లోతి, హోతీరు, మహాసియోతు. రాజు ప్రవక్త అయిన హేమానుకు ప్రభువు ఈ 14 కుమారులను మరియు 3 కుమార్తెలను దయచేసెను. ఈ కుమారులు ప్రభు సందేశమును వినిపించినప్పుడు బాకాలు ఊదెడివారు. వారందరూ తమ తండ్రి కింద పనిచేయుచు దేవాలయ ఆరాధనమున సితార, స్వరమండలము, చిటితాళములు వాయించుచు సంగీతము పాడేడివారు. ఆసాపు, యెదుతూను, హేమాను రాజాజ్ఞకు లోబడియుండిరి. ప్రభు మందిరమున సంగీతము పాడేడి వారినందరినీ
తోడి లేవీయులతో పాటు నమోదు చేసిరి. వారందరూ కలిసి 288 మంది. వారందరూ వృద్ధులైననేమి, యువకులైననేమి, ప్రావీణ్యము కలవారైననేమి, ప్రారంభకులైననేమి తమ తమ పనులను నిర్ణయించుకొనుటకు చీట్లు వేసుకొనిరి. పై 288 మందిని కుటుంబముల వారీగా 24 బృందములు చేసిరి. ఒక్కొక్క బృందమున 12 మంది కలరు. ఒక్కొక్కనికి ఒక నాయకుడుండెను. వారు ఈ క్రింది క్రమములో పనిచేపట్టిరి. ఆసాపు వంశముకు చెందిన యోసేపు, గెదల్య, సక్కూరు, ఇస్రి, నెతన్య, బుక్కీయ, యెషరేల, యెషయ, మత్తన్య, షిమి, అసెరెల్, హషబ్య, షుబూయేలు, మత్త్య, ఎరేమోతు, హనన్య, యొష్బేకాష, హనని, మల్లోతి, ఎల్యాతా, పోతీరు, గిద్దల్తి, మహాసియోతు, రమంతియేసేరు. 39వ కీర్తన. దేవుని ముందట నరుని అల్పత్వము. నేను నా కార్యములను గూర్చి జాగ్రత్త పడుదును. నా నాలుకతో పాపము కట్టుకొనకుండా ఉందును. దుష్టులు చేరువలో ఉన్నప్పుడు నా నోరు కళ్ళెముతో మూసుకొని ఉందునని చెప్పితిని. నేను ఏమియూ పలుకక మూగవలె మౌనముగా నుంటిని. మంచిని గూర్చి అయినను ఏమియూ మాటలాడనైతిని. అయినను నా బాధ ఇంకను అధికమయ్యెను. నా హృదయము వ్యధతో నిండిపోయెను. నేను ఆలోచించిన కొలది నా వేదన మిక్కుటమయ్యెను. కనుక నేనిట్లు నుడివితిని, ప్రభు, నా జీవితం ఎప్పుడు ముగియునో, నా జీవిత కొలమానిక ఏమిటో, నా జీవితమెంత క్షణికమైనదో నీవే నాకు ఎరిగింపుము. నీవు నాకు క్షణభంగురమైన ఆయువును ఒసగితివి. నీ దృష్టిలో నా ఆయుష్షు అత్యల్పమైనది. భూమి మీద వసించు నరులెల్లరును ఊదిన శ్వాసము వంటివారు. ప్రతి మనుజుడును నీడ వంటివాడు. అతని ఆర్భాటములు నిరుపయోగమైనవి. అతడు కూడబెట్టిన సొత్తు ఎవని పాలగునో తెలియదు. ప్రభూ, ఇట్టి పరిస్థితులలో నేనేమి ఆశింపగలను? నేను నిన్నే నమ్మితిని. నా పాపములన్నింటి నుండి నీవు నన్ను విమోచింపుము. మూర్ఖులు నన్ను గేలి చేయకుండునట్లు చేయుము. నేను మూగవాడను, మౌనము వహింతును. నన్నీ అగచాట్ల పాలు చేసినది నీవే. నీ దెబ్బలను నా నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బల వలన నేను చనిపోవచున్నాను. నీవు నరుని పాపములకుగాను అతనిని చీవాట్లు పెట్టి దండింతువు. అతడు అభిమానించు వానినెల్లా నీవు చిమ్మటవలే నాశము చేయుదువు. నరుడు ఊదిన శ్వాసము వంటివాడు. ప్రభూ, నా ప్రార్థన వినుము. నా మొరను ఆలింపుము. నా కన్నీటిని అనాదరము చేయకుము. నేను నీకు అనతికాల అతిథి వంటి వాడను. మా పూర్వులందరి వలెనే నేనును స్థిర నివాసము లేని పరదేశిని. నీ కోపదృష్టిని నా నుండి ప్రక్కకు త్రిప్పుకొనుము. అప్పుడు నేను గతించి శూన్యములో కలిసిపోకముందు ఒకంత ఆనందమును అనుభవింతును.